ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయింది. సమస్య సర్దుమణుగుతుంది అనుకుంటే అది కాస్త పీక్స్కు చేరింది. అనంతపురం జిల్లా సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి పరిస్థితి ఇది. సీనియర్లతో రాజీకి ప్రయత్నించి చీవాట్లు తిందే. ఇది చాలదన్నట్టు రాజీ ప్రయత్నం చేసిన వీడియో లీక్ అయి మరింత కష్టాల్లో పడింది. ఇప్పుడు ఏదేమైనా బండారు శ్రావణికి సహకరించేదే లేదు అంటున్నారు సింగనమల టీడీపీ సీనియర్లు. సింగనమల టీడీపీ టికెట్ ప్రకటించక ముందు పతాక స్థాయిలో ఉన్న విభేదాలు టికెట్ల ప్రకటన తర్వాత మరింత ముదిరాయి. ఇక్కడ బండారు శ్రావణి నాయకత్వాన్ని మొదటి నుంచి చాలా మంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నార్పల మండలానికి చెందిన ఆలం నర్సానాయుడు, గార్లదిన్నె మండలానికి చెందిన కేశవరెడ్డిలు బండారు శ్రావణి అభ్యర్థిత్వాన్ని అంగీకరించడం లేదు. 2019 ఎన్నికల సమయం నుంచి వీరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఆ ఎన్నికల్లోనే సీనియర్ నాయకులు సహకరించని కారణంగా శ్రావణి భారీ ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా సీనియర్లు శ్రావణితో రాజీకి వచ్చిన పరిస్థితే లేదు. పైగా 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదంటూ నాయకులంతా అధిష్టానం వద్ద చాలాసార్లు చెప్పారు. ఆమె కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామని చెప్పారు. కానీ సర్వేలు శ్రావణికి అనుకూలంగా రావడంతో టీడీపీ అధిష్టానం టికెట్ మళ్లీ ఆమెకే ఇచ్చింది. దీంతో సీనియర్ నాయకులు గరం అవుతున్నారు. అయితే టికెట్ వచ్చినందుకు ఆనందంగానే ఉన్న సీనియర్లు తిరుగుబాటు మళ్లీ కొంప ముంచుతుంది అన్న భయం పట్టుకుంది బండారు శ్రావణికి. సీనియర్ నాయకులు గతంలో లాగా సహకరించకపోతే మరోసారి ఓటమి తప్పదని గ్రహించిన శ్రావణి సీనియర్ నాయకులతో రాజీకి ప్రయత్నాలు చేశారు. కేశవరెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీ నాయకులు అందరితోనూ కలిసి వెళ్లి కేశవరెడ్డితో ఇంట్లో సమావేశమయ్యారు. గతంలో జరిగిన విషయాలని మర్చిపోవాలని, తనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కేశవరెడ్డి మాత్రం జరిగిన వాటిని మర్చిపోలేదు. ఇన్ని రోజులు జరిగిన అన్ని అంశాలు ప్రస్తావిస్తూ చాలా ఆగ్రహంతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో నీ కోసం గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తే మాపై కేసులు పెట్టిస్తావా అంటూ శ్రావణికి ముఖం పట్టుకుని అడిగారు. ఆమె ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు. పైగా మీకోసం ప్రచారం చేసే పరిస్థితి లేదని, వెళ్ళవమ్మా వెళ్ళు అంటూ తెగేసి చెప్పారు. అయితే ఈ సంభాషణ మొత్తం కొందరు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పార్టీ అధిష్టానం పెద్దలు కూడా రంగంలోకి దిగారు. సింగనమల అబ్జర్వర్తో పాటు రాబిన్ టీమ్ అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో సమావేశమై ద్విసభ్య కమిటీ సభ్యులతో మాట్లాడారు. శ్రావణికి సీనియర్లకు మధ్య రాజీ ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం సైలెంట్ గానే ఉన్నా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి. చిన్న పిల్ల పుట్టిన పిల్లడు కూడా ఇదైతారు. ఎందుకు అమ్మాయి కావాలంటమ్మయ్యా రాంగ్ పోట్రే మా కళ్ళ ముందు జరుగుతానని నీకు రాంగ్ ఎవరు జరుగుతుంది. మా వ్యక్తిగతంగానే ఉంది. మూడు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. నువ్వు అంటావు కదా యాగుడి దగ్గర పోతావు ప్రమాణం చేస్తా. నా తమ్ముడు మీ నాయన ఇక్కడ పుట్టుకోనంటే రా యాగుడి దగ్గర ప్రమాణం చేస్తావురా. రా నీ కళ్ళ ముందు ఉంది కదా రా.